నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథా విశ్లేషణ చేద్దాం. ఒక ప్రాచీనమైన మరియు ఎంతో అర్థవంతమైన కథ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే కుక్క మరియు గాడిద కథ. విధేయత చూపించడం ఎప్పుడు మంచిదేనా, లేక మన హద్దులు దాటితే అసలికే ఎసరొస్తుందా అనే విషయాన్ని ఈ కథ ద్వారా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోని ముఖ్యమైన అంశాల్లోకి వెళ్దాం. సాధారణంగా ఎవరికైనా సహాయం చేయడం, వాళ్ల బాధ్యతల్ని పంచుకోవడం చాలా గొప్ప విషయమని మనం అనుకుంటూ ఉంటాం కదా. అవును, కానీ అవసరం లేని చోట, అసలు మనకు సంబంధం లేని విషయంలో వేలు పెడితే పరిస్థితి ఎంత దారుణంగా వికటిస్తుందో ఈ కథ చాలా అద్భుతంగా వివరిస్తుంది. అదేంటో ఇప్పుడు మరింత లోతుగా తెలుసుకుందాం. మొదటి భాగం చాకలివాడి ఇల్లు, అక్కడి పనుల విభజన. అక్కడ ఉన్న ఆ రెండు జంతువుల బాధ్యతలు ఎలా డివైడ్ చేశారో ఒకసారి గమనించండి. గాడిద పనేమో పగలంతా కష్టపడి బట్టలు మోయడం, మరి కుక్క బాధ్యత రాత్రంతా మెలకువగా ఉండి ఇంటికి కాపలా కాయడం. ఎవరి పని వాళ్లది. వాళ్ల బాధ్యతలకు ఒక స్పష్టమైన బౌండరీ అనేది గీయబడి ఉంది. అసలు ఈ పనుల విభజనే మన కథకి మెయిన్ బేస్ అనమాట. రెండవ భాగం నిశ్శబ్దంగా ఉన్న కాపలా కుక్క, దాని అసంతృప్తికి కారణాలు. ఆ కుక్క మానసిక స్థితిని కాస్త అర్థం చేసుకుందాం. అది ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉందో తెలుసా? యజమాని దానికి కనీసం సరిగ్గా అన్నం కూడా పెట్టేవాడు కాదు. ఆ విషయంలో కుక్కకు తన యజమాని మీద చెప్పలేనంత కోపం, అసంతృప్తి ఉండిపోయాయి. ఆ కోపం ఏ రేంజ్లో ఉందంటే, ఒకరోజు రాత్రి ఇంటికి నిజంగానే దొంగ వచ్చాడు. అయినా సరే కుక్క చూస్తూ సైలెంట్గా ఉండిపోయింది. నన్ను సరిగ్గా చూసుకోట్లేదు కదా, నేనెందుకరుస్తాను అన్నట్లుగా అరవకుండా నిశ్శబ్దంగా కూచుండిపోయింది. ఇది ఒక రకమైన సైలెంట్ ప్రొటెస్ట్ అని మనం చెప్పొచ్చు. మూడవ భాగం గాడిద జోక్యం, అది చేసిన అనవసరపు హడావిడి. దొంగను చూసిన వెంటనే గాడిద కంగారుపడి అరిచి యజమానిని నిద్రలేపు అని కుక్కకు సలహా ఇస్తుంది. అప్పుడు కుక్క ఎంతో నిర్లక్ష్యంగా ఏమందో తెలుసా? నాకు సరిగ్గా తిండి పెట్టనప్పుడు నేనెందుకు కాపాలా కాయాలి? నేనరవను. అయినా నా బాధ్యతల గురించి నువ్వు నాకు క్లాస్ పీకద్దు అంటుంది. ఇక్కడ కుక్కకు తన హద్దులేంటో, తనకి గిట్టుబాటు కాని పని తానెందుకు చేయకూడదో చాలా క్లారిటీ ఉంది. ఇది పక్కాగా ఒక లావాదేవీలకు సంబంధించిన బౌండరీ. కుక్క తన హద్దుల్లో తాను పర్ఫెక్ట్గా ఉంటే, గాడిద మాత్రం యజమాని మీదున్న ఓవర్ ఎఫెక్షన్తో ఒక పెద్ద తప్పు నిర్ణయం తీసుకుంటుంది. కుక్క అరవకపోతే ఏంటి, నేనే అరిచి యజమానిని నిద్రలేప్తాను అని డిసైడ్ అవుతుంది. అంటే కుక్క చేయాల్సిన పనిని తాను చెయ్యాలనుకుంటుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడే గాడిద తన పరిధిని దాటేసి వేరొకరి బాధ్యతను తన నెత్తికి వేసుకుంటుంది. నాలుగవ భాగం గాడిదకి పడిన అన్యాయమైన శిక్ష, ఆ ఊహించని మలుపు. ఇక్కడ యాక్షన్ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఎలాగైనా దొంగను పారద్రోలాలని గాడిద తన వంతు ప్రయత్నంగా పెద్దగా వండ్రపెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ భయంకరమైన సౌండ్కి దొంగ భయపడి పారిపోతాడు. ఇక్కడి వరకు అంతా సూపర్ కదా అనుకుంటాం. కాని ఆ అరుపులకి యజమాని గాఢనిద్ర కాస్త పాడవుతుంది. విపరీతమైన కోపంతో బయటకొస్తాడు. చూస్తే దొంగ ఎక్కడా లేడు. కేవలం కారణం లేకుండా పిచ్చి పట్టినట్లు అరుస్తున్న గాడిద మాత్రమే కనిపిస్తుంది. పరిస్థితులు ఎంత స్పీడ్గా రివర్స్ అయిపోయాయేమో చూసారా? ఇది ఈ కథలో అత్యంత విచిత్రమైన మరియు బాధాకరమైన విషయం. యజమాన్ని కాపాడాలనే అంత విశ్వాసంతో ట్రై చేసిన గాడిదకు దక్కిందేంటి? కేవలం తన నిద్ర చెడగొట్టిందన్న కోపంతో ఆ యజమాని చేతిలో లావుపాటి కర్రతో దెబ్బలు. పాపం, యజమాని మేలుకోరి అనవసరంగా శిక్ష అనుభవిస్తుంది. కాని తన డ్యూటీ పక్కనపెట్టి కావాలనే సైలెంట్గా ఉన్న కుక్కకి మాత్రం ఎలాంటి పనిష్మెంట్ లేదు. ఎంత మంచి ఉద్దేశంతో చేసినా సరే మన స్థానం, మన హద్దులు తెలుసుకోకపోతే వ్యవహారం ఎలా బెడిసికొడుతుందో ఇది బహుచక్కగా చూపిస్తుంది. ఐదవ భాగం విధేయతకు తగిన మూల్యం. ఈ కథ వెనక ఉన్న అసలైన అర్థం. సో ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే, ఎవరి పని వాళ్లే చెయ్యాలి. మనకు అస్సలు సంబంధం లేని ఇతరుల పనుల్లోగాని, బాధ్యతల్లోగాని మనం అనవసరంగా తలదూర్చకూడదు. ఇది వినడానికి కేవలం ఒక చిన్న జంతువుల కథలాగే అనిపించొచ్చు, కాని రియల్ లైఫ్లో కూడా ఇతరుల బాధ్యతను మనం ఓవర్ ఎక్సైట్మెంట్తో తీసుకుంటే అది ఎదుటివారి దృష్టిలో అపార్థాలకు దారితీయడమే కాకుండా ఒక్కోసారి మనం అనవసరమైన చిక్కుల్లో పడతామని ఈ కథ మనకొక పెద్ద లైఫ్ లెసన్ ఇస్తుంది. ఇక ముగించే ముందు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక చిన్న ప్రశ్న. ఇతరులకు హెల్ప్ చేయడానికి, అలాగని మన హద్దులు దాటి ప్రవర్తించడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతని మనం ఎక్కడ గీయాలి? సహాయం చేయటం ఖచ్చితంగా మంచి లక్షణమే, కాని అది ఎప్పుడు, ఎక్కడ,
ఎవరికి చెయ్యాలి, అసలు మన లిమిట్స్ ఏంటి అనే క్లారిటీ మనకు ఎప్పుడూ ఉండాలి. లేదంటే మంచి చెయ్యడానికి పోయి ఆ గాడిదలాగానే అనవసరంగా దెబ్బలు తినాల్సి వస్తోంది. మరి ఈ ఆలోచనతోనే ఈనాటి మన కథా విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.